హాయ్ అండి, ఈరోజు స్పెషల్ చికెన్ చీజ్ శాండ్విచ్ ఎలా చేయాలో ప్రాసెస్ కి వెళ్దాం. 100 గ్రాముల చికెన్ ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి రుచికి తగినంత కారం, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాల నూనె, కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొద్దిగా కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసి కలుపుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే కడాయిలో బటర్ వేసి బ్రెడ్ స్లైసెస్ వేసి రెండు వైపులు ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పులో టమాటో సాస్, మయోనీస్ వేసి బాగా కలిపి బ్రెడ్ పైన వేసి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. బ్రెడ్ పై నుంచి కలుపుకున్న టమాటా, ఉల్లిగడ్డలు, క్యాప్సికం ముక్కలు వేసి తర్వాత కుక్ చేసుకున్న చికెన్ ని ఈ విధంగా వేసి వాటి పైన నుంచి చీజ్ ని వేయాలి. ఇంకొక బ్రెడ్ స్లైస్ ని పైనుంచి కప్పేసి ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద కడాయి పెట్టుకొని ప్రీహీట్ చేసి చిన్న స్టాండ్ పెట్టుకొని బ్రెడ్ స్లైస్ ని ఇందులోకి పెట్టేసి అర్ధగంట లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చికెన్ చీజ్ శాండ్విచ్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చిన్న పిల్లలు చాలా ఇష్టపూర్తిగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.